ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. అర్హత లేని వైద్యులు అనుమతులు లేకుండా ఆసుపత్రులను కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా ఈ దందాను నడిపిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం హైదరాబాద్ నుంచి వచ్చి స్థానికంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చి నకిలీ వైద్యుల భాగోతం బట్టబయలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి అనుమతులు అర్హతలు పొందకుండా వైద్య సేవలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బాగోతాలు బయటపడ్డాయి. వైద్యులు లేకుండానే ఆపరేటర్లు, కాంపౌండర్లు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇంకా పలు ఆసుపత్రుల్లో అర్హతలు లేకుండా రేడియాలజిస్ట్ గా చలామణి అవుతున్నారు. మరో దాంట్లో మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ గడువు పూర్తయినా ఏళ్లుగా రెన్యువల్ చేసుకోకుండా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్టు తేలింది. నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యల్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా 14 హెల్త్ సెంటర్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో 55 ప్రైవేటు ఆసుపత్రులకు ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సంబంధిత కేసులు నమోదు చేయించారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 150కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 55 ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేవు. మరికొన్ని ఆసుపత్రుల్లో ఎలాంటి అర్హత లేకపోయినా నకిలీ వైద్యులు వైద్యం అందిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇద్దరు కలిసి మొత్తం ఒక సూర్యాపేటలో అన్ని హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దామని పోతే దాదాపు 60 హాస్పిటల్స్కు మేనేజ్ చేసేవాళ్ళు, అంటే డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు మేనేజ్మెంట్ చేసేది దొరుకుతుంది. ఒక 4 హాస్పిటల్స్ కంప్లీట్గా డాక్టర్స్కు డిగ్రీ లేకుండా దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఐఎంఏ కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ సూర్యాపేట ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రజల ఆరోగ్యంతో ఏ డాక్టర్ కూడా చెలగాటమాడొద్దు. ఒక నాణ్యమైన ఉత్తమమైన వైద్యాన్ని అందించాలని నేను ఒక మనస్ఫూర్తిగా సూర్యాపేట ప్రజల తరపున కోరుకుంటున్నాను. మేనేజ్మెంట్ హాస్పిటల్స్ పేరుతోటి కనీస వైద్య అనుభవం లేనటువంటి, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు 2 షట్టర్లు 3 షట్టర్లు కిరాయికి తీసుకొని దాంట్లో కూడా ఐసీయూలు పెట్టి వాళ్ళతో వైద్యం నడుపుతూ ఒక నకిలీ వైద్యులను ఇక్కడ ముందుకు తీసుకొచ్చి సర్జరీలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటన్నింటికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా నిలబడతాం. యువతను, విద్యార్థుల్ని, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ఏకం చేసి ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా ఇవాళ భ్రూణ హత్యల కానించి మొదలుపెట్టినట్టుంటే ప్రతి విషయంలో చూసినా కూడా హత్యలు జరిగే ప్రమాదానికి గురైంది. అంటే ఇవాళ స్పష్టంగా చూసినట్టుంటే హాస్పిటల్కి పోతే మళ్ళీ తిరిగి వస్తావా లేదా అనే అభద్రతా భావన ఇలా సూర్యాపేట పట్టణంలో అర్హత లేని డాక్టర్లు. అంటే ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు ఈ వైపుగా చర్యలు చేపట్టలేదు? తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి అనుమతులు, అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాజీవ్ అన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు రావడంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేసి వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. నియమాలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్స్ కానీ, డాక్టర్లకి సర్టిఫికేట్స్ లేకుండా వారు ప్రాక్టీస్ చేయడం కానీ వాటిని గుర్తించి మెడికల్ కౌన్సిల్కి మనం రాయడం జరిగింది. దాంతో పాటుగా జిల్లా యొక్క యంత్రాంగానికి మరియు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలలో భాగంగా సంబంధిత హాస్పిటల్ని సీజ్ చేయడమే కాకుండా ఇక ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాటిపై యాక్షన్ తీసుకునేటువంటి అధికారం మెడికల్ కౌన్సిల్కి ఉంది కాబట్టి విచారణ నిమిత్తం వారికి నోటీసులు జారీ చేసి దానికి అనుగుణంగా త్వరలో యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సూర్యాపేటనే కాకుండా రాష్ట్రం అంతా ఎవరైనా సరే సంబంధిత క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా హాస్పిటల్ నడిపినా, లేకపోతే క్వాలిఫికేషన్ కానీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసిన వారిపై కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.